40% ఆఫ్ 1640 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు 35% ఆఫ్ 980 ప్లస్ 150% ఆఫ్ 850. then question 40% అంటే 3/100 into 1640 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ అనుకున్నాం ఈజ్ ఈక్వల్ టు 35% అంటే 35/100 ఆఫ్ అంటే ఇంటూ 980 ప్లస్ 150 అంటే పర్సెంట్ అంటే 150/100 ఇంటూ 850. ఈ 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్ సేమ్ అంతే ఈ 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్ 4 into 164 656 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 10 కింద 0 పోవాలంటే పైన ఉన్న దాంట్లో 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలండి 3.5 into 98 ఎంత అవుతుందండి 343 అవుతుంది ప్లస్ 15 into 85 ఎంత అవుతుందండి 1275 అవుతుందండి 656 ప్లస్ ఎక్స్ ఏంటిని ప్లస్ చేస్తే 1618 అవుతుందండి ఎక్స్ ఈ 656ని అటువైపు తీసుకెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1618 minus 656 is equal to 962. ఎక్స్ ప్లేస్లో 960 పెడితే ఈ రెండు ఈక్వల్ అవుతాయి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ అండి 218% ఆఫ్ 674 is equal to question mark into 1800. 218% అంటే 218/100 into 674 is equal to తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నా ఎక్స్ ఇంటూ 1800. దీన్ని 18 అని ఇటువైపు తీసుకొస్తే 218/100 into 1674 ఇది ఇటువైపు వస్తే రివర్స్ అవుతుంది కదండి 1/1800. 18 టేబుల్లో 100 టైమ్స్ పోతుందండి ఇది 93 టైమ్స్ పోతుంది ఈ కింద జీరోస్ పోవాలంటే పైన 2 డిజిట్స్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ముందు పాయింట్స్ పెట్టుకోవాలి